జై రాధాకృష్ణ. నేడు మనం మార్చి నెల 2026 సంవత్సరం మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. వ్యక్తిత్వం మరియు జీవిత దిశ. 11వ ఇంట్లో బహుళ గ్రహాల కారణంగా సామాజిక గుర్తింపు కోసం బలమైన ఆశయం మరియు కోరిక ఉంటాయి. విశ్లేషణాత్మక మరియు వ్యూహాత్మక ఆలోచన పరులు. సామాజిక విజయం ఉన్నప్పటికీ అంతర్గత ఒంటరితనాన్ని అనుభవించవచ్చు. కుటుంబ జీవితం. అన్నయ్యలు లేదా ప్రభావవంతమైన స్నేహితుల ద్వారా లాభాలు. కుటుంబం నుండి కొంత భావోద్వేగ దూరం. కుటుంబం విదేశీ ప్రదేశంలో స్థిరపడవచ్చు లేదా సుదూర సంబంధాలు కలిగి ఉండవచ్చు. తల్లి ఆధ్యాత్మికంగా లేదా భావోద్వేగపరంగా సున్నితంగా ఉండవచ్చు. శని యొక్క పరోక్ష కారక ప్రభావం కారణంగా తల్లికి ఆరోగ్య హెచ్చుతగ్గులు ఉండవచ్చు. స్థానికుడు అనగా ఈ రాశి వారు జన్మస్థలం నుండి దూరంగా ఉండవచ్చు. పిల్లలు. 5వ ఇల్లు కేతువు. ప్రసవంలో ఆలస్యం లేదా పిల్లలతో భావోద్వేగ నిర్లిప్తత ఉండవచ్చు. పిల్లలు తెలివైన వారు కానీ అసాధారణంగా ఉండవచ్చు. పిల్లల్లో ఆధ్యాత్మికత లేదా సాంకేతిక ధోరణి ఉంటాయి. ఆరోగ్యం. నిద్ర రుగ్మతలు, ఆందోళన, అతిగా ఆలోచించడం, రక్తపోటు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హార్మోన్ల అసమతుల్యత లేదా పునరుత్పత్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు. కమ్యూనికేషన్, ఐటీ, ఫినాన్స్, అనలిటిక్స్లో మంచి గుర్తింపు వస్తుంది. ఏకాగ్రత సమస్యలను ఎదుర్కోవచ్చు. పదే ప్రయత్నించిన తర్వాత పోటీ పరీక్షల ద్వారా విజయం చేకూరుతుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్. కార్పొరేట్ లేదా ఎంఎన్సి రంగాల్లో బలమైన కెరీర్ వృద్ధి. విదేశీ ఆన్సైట్ అవకాశం సాధ్యమే. టీం మరియు పెద్ద సంస్థల ద్వారా లాభాలు. అదృష్టం. నెట్వర్కింగ్ మరియు ప్రభావవంతమైన పరిచయాల ద్వారా అదృష్టం మెరుగుపడుతుంది. విదేశీ వనరుల ద్వారా లాభాలు చేకూరుతాయి. వ్యాపారవేత్తలు. నెట్వర్క్ మార్కెటింగ్, ఫైనాన్స్, టెక్ లేదా ట్రేడింగ్లో విజయం ఉంటుంది. భాగస్వామ్యాలు మరియు పెద్ద క్లయింట్ బేస్ ద్వారా లాభం. ఊహాజనిత నష్టాలను నియంత్రించాలి. రాజకీయ నాయకులు లేదా ప్రజా ప్రముఖులు. బలమైన మాస్ కనెక్షన్ సామర్థ్యం, పొత్తుల ద్వారా లాభాలు. ఆకస్మిక పెరుగుదల మరియు ఆకస్మిక వివాదాలు సాధ్యమే. పరిహారాలు. శనివారాల్లో నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయండి. పేదలకు లేదా వృద్ధులకు సహాయం చేయండి. అనైతిక సత్వర మార్గాలను నివారించండి. దుర్గాదేవిని పూజించండి. గణేశుడిని పూజించండి. వీధి కుక్కలకు ఆహారం ఇవ్వండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. రాశి ఫలాలను తెలుసుకోవాలనుకునేవారు మమ్మల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.